బులెటిన్లో అప్డేట్ చూస్తే సన్నబియ్యం పేరుతో రేవంత్ సర్కార్ పెద్ద కుంభకోణానికి తెరలేపింది. దాదాపు 1000 కోట్ల కుంభకోణానికి పాల్పడింది. వడ్లు సన్నబియ్యం టెండర్లలో గోల్మాల్ జరుగుతుందని బీఆర్ఎస్ పార్టీ నేతలు సీఎస్కు ఫిర్యాదు చేశారు. ఈ కుంభకోణంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాత్ర ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ధాన్యం కొనుగోలు సన్నబియ్యం టెండర్లలో 1000 కోట్ల కుంభకోణం జరిగిందని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోపించారు. బియ్యం, వడ్ల కొనుగోలు టెండర్లలో కాంగ్రెస్ ప్రభుత్వం చేతివాటం ప్రదర్శిస్తుందని పేర్కొన్నారు. గ్లోబల్ టెండర్లలో ధాన్యాన్ని కొనుగోలు చేసిన సంస్థ 30 రోజులు పూర్తయినా డబ్బులు చెల్లించలేదని, ధాన్యాన్ని తీసుకువెళ్లలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టల్స్, అంగన్వాడీ సెంటర్లలో మధ్యాహ్న భోజనానికి అవసరమైన సన్నబియ్యాన్ని సరఫరా చేసేందుకు పౌర సరఫరాల సంస్థ టెండర్లు పిలిచింది. బహిరంగ మార్కెట్లో కిలో సన్నబియ్యంను 42-45 రూపాయల మధ్య లభ్యమవుతున్న టెండర్లలో మాత్రం 57 రూపాయలకు ఖరారు చేయడంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఏడాదికి 10 నెలలకు 2,20,000 టన్నుల బియ్యం అవసరమవుతాయి. ఈ లెక్కన కిలోకు 15 రూపాయల చొప్పున ఆధారంగా చెల్లిస్తే మొత్తం 330 కోట్ల కుంభకోణం జరిగిందని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. ఒక్క పైసా కూడా తేడా లేకుండా 3 సంస్థలు ఒకే రేటుకు టెండర్ ఎలా దాఖలు చేశాయని బీఆర్ఎస్ నేతలు అనుమానం వ్యక్తం చేశారు. పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కనుసన్నల్లోనే ఇదంతా జరిగిందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తొలి రోజుల్లో రాష్ట్రంలోని 35 లక్షల టన్నుల వడ్లను విక్రయించేందుకు పిలిచిన గ్లోబల్ టెండర్లలోనూ అక్రమాలు జరిగాయన్నారు సుదర్శన్ రెడ్డి. ఇందులో సీఎం రేవంత్ రెడ్డి, ఉత్తమ్ ప్రత్యక్ష ప్రమేయం ఉందని ఆరోపించారు. గ్లోబల్ టెండర్లలో ధాన్యాన్ని కొనుగోలు చేసిన సంస్థ క్వింటాలకు 2,230 రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేస్తుంది. ఇదే ధాన్యాన్ని క్వింటాల్ను 2,100 రూపాయల చొప్పున కొనుగోలు చేస్తామని రైస్ మిల్లర్లు లేఖలు ఇచ్చినా తిరస్కరించిన ప్రభుత్వం కొన్ని సంస్థలకు లాభం చేకూర్చేలా వ్యవహరిస్తుందని సుదర్శన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా బహిరంగ మార్కెట్లో 42 రూపాయల నుంచి 45 రూపాయల వరకు సన్న బియ్యం ఇలా మార్కెట్లో అందుబాటులో దొరుకుతున్నప్పుడు 57 రూపాయల కంటే దాదాపు 15 రూపాయలు ఒక కిలోకి, అంటే ఒక క్వింటాలకు 1,500 రూపాయలు ఇవాళ అదనంగా రేట్ కోడ్ చేసిళ్ళు. దీని వెనుక కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పెద్దలు దీని వెనుక ఉన్నారు. ఇలా బహిరంగ మార్కెట్లో సన్న బియ్యం దొరికేటువంటి ధర కంటే ఒక టెండర్లో 330 కోట్ల రూపాయలు అదనంగా కోడ్ చేసిన వాళ్లకు టెండర్లు ఇస్తారా? ఇది కుంభకోణం కాదా? ఇందులో ముఖ్యమంత్రి గారి స్థాయి లాంటి వ్యక్తుల హస్తం లేకుంటే, స్వయంగా సంబంధిత శాఖ మంత్రి గారి యొక్క హస్తం లేకుంటే ఇది సాధ్యం ఎట్లా అవుతుంది? ప్రభుత్వ పెద్దలే ఈ టెండర్ ఈ సంస్థలకు వచ్చేటువంటి కుట్ర చేశారు. అంటే ఒక్క క్వింటల్ మీద 216 రూపాయలు ఇంటూ 35 లక్షల మెట్రిక్ టన్నులు, దాదాపు 700 కోట్ల పైన రూపాయలు ఈరోజు లాలుచి పడ్డది నిజం కాదా? ఉత్తమ్ కుమార్ రెడ్డి సమాధానం చెప్పాలి. 35 లక్షల మెట్రిక్ టన్నులను ఎక్కడికి వెళ్ళి కలెక్ట్ చేసినావు? పాత ప్రభుత్వంలో ధాన్యం ఉన్నది, గోదాములలో ఉన్న ధాన్యాన్ని 35 లక్షల మెట్రిక్ టన్నులు ఉన్నది కాబట్టి వాటికి టెండర్ పెట్టినావు. మరి ఇప్పటిదాకా నువ్వు తీసుకున్న ధాన్యం ఎంత? నీకు ఇచ్చింది కేవలం 90 రోజులు 35 లక్షల మెట్రిక్ టన్నులు తీసుకోవాలి, కానీ కేవలం నువ్వు తీసుకున్నది 2 లక్షల రూపాయలు, 2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం. మరి ఏం సమాధానం చెప్తావు? గ్లోబల్ టెండర్లలో 700 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని సివిల్ సప్లై కార్పొరేషన్ మాజీ చైర్మన్ రవీందర్ సింగ్ ఆరోపించారు. పౌర సరఫరాల శాఖలో మొత్తంగా 1000 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని తెలిపారు. టెండర్ల అక్రమాలపై బీఆర్ఎస్ పార్టీ తరపున సీఎస్కు ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పారు. టెండర్ల ప్రక్రియను పౌర సరఫరాల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఓ ప్రహసనంగా మార్చారని విమర్శించారు. టెండర్ల గడువు పెంచితే తాము సీబీఐకి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. ధాన్యం కొనుగోలుకు గ్లోబల్ టెండర్లు దక్కించుకున్న 4 సంస్థలే సన్నబియ్యం సేకరణకు టెండర్లు దక్కించుకోవడం అనేక అనుమానాలకు తావిస్తుందని అన్నారు. కాంగ్రెస్ అంటేనే కుంభకోణాల సర్కార్ అన్న పేరున్నది. హస్తం పార్టీ హయాంలో A to Z కుంభకోణాలు జరిగాయని ప్రతిపక్షాలు ఎప్పటికీ విమర్శిస్తూనే ఉంటాయి. దీనికి ఆజ్యం పోస్తూ తాజాగా రాష్ట్ర పౌర సరఫరాల శాఖలో భారీ గోల్మాల్ జరిగిందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. సన్నబియ్యం కొనుగోలు టెండర్లలో 100 కోట్లు చేతులు మారుతున్నాయన్న విమర్శలు వస్తున్నాయి. రేవంత్ సర్కార్ ఉన్న సన్నవడ్లను అమ్మి అధిక ధరకు సన్నబియ్యం కొనడం వెనుక మతలబు ఏంటని విపక్షాలు నిలదీస్తున్నాయి. సన్నబియ్యం కొనుగోలు వ్యవహారంలో భారీగా అక్రమాలకు తెరలేచినట్లు పౌర సరఫరాల సంస్థలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
సన్నధాన్యం టెండర్ల వెనుక గూడుపుటాన్ని జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై ప్రతిపక్షాలు కూడా గ్లోబల్ టెండర్ల మాటన భారీ కుంభకోణానికి తెరతీశారంటూ తీవ్రమైన ఆరోపణలు గుప్పిస్తున్నాయి. బహిరంగ మార్కెట్లో తక్కువ ధరకే లభించే అవకాశం ఉన్నప్పటికీ గ్లోబల్ టెండర్ల పేరుతో ఎక్కువ ధరకు కొనటం వెనుక మతలబ్ ఏంటని బీఆర్ఎస్ బీజేపీ ప్రశ్నిస్తున్నాయి. పౌర సరఫరాల సంస్థ వద్ద ఉన్న సన్నవడ్లను అగ్వకి అమ్మి ఇప్పుడు అధిక ధరకు బియ్యం కొనుగోలు చేయటం వెనుక రహస్యం ఏంటని నిలదీస్తున్నాయి. ధాన్యం కొనుగోలు చేసిన సంస్థలకి సన్నబియ్యం సరఫరా చేసే టెండర్లు కట్టబెట్టడం వెనుక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పౌర సరఫరాల సంస్థ నిర్ణయాల వల్ల ప్రభుత్వానికి 530 కోట్ల రూపాయల నష్టం వాటిల్లే అవకాశం ఉందని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోపిస్తుండగా మొత్తం కుంభకోణాన్ని త్వరలోనే బయట పెడతానని బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వానికి కలుగుతున్న ఈ నష్టం ఎవరికి లాభం చేకూరుతున్నదో చెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు. గురుకులాలు, అంగన్వాడీలు మధ్యాహ్న భోజన పథకానికి సన్నబియ్యం సరఫరా కోసం ఇటీవల పౌర సరఫరాల సంస్థ గ్లోబల్ టెండర్లను ఆహ్వానించింది. ఈ టెండర్ల ద్వారా 2.20 లక్షల టన్నుల సన్నబియ్యంని సేకరించాలని నిర్ణయించింది. 4 సంస్థలు టెండర్ దాఖలు చేసినట్లు తెలిసింది. సదరు సంస్థలు కిలో 57 రూపాయల వరకు ధర కోట్ చేసినట్లు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. బహిరంగ మార్కెట్లో ప్రస్తుతం సన్నబియ్యం 42-45 వరకు లభించే అవకాశం ఉంది. ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేస్తుంది కాబట్టి ఇంకా తక్కువ ధరకు వస్తాయి. మిల్లర్లు కూడా ఇదే ధరకు సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. అయినప్పటికీ ఇటు బహిరంగ మార్కెట్ ధరను మిల్లర్లను పక్కన పెట్టి కిలో 57 రూపాయలకు కొనుగోలుకు సిద్ధమవటం ఏమిటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ లెక్కన కిలోకు సుమారు 15 రూపాయల చొప్పున టన్నుకు 15,000 అదనంగా చెల్లిస్తున్నారు. పౌర సరఫరాల సంస్థ 2.20 లక్షల టన్నులు సేకరించనున్న నేపథ్యంలో 330 కోట్లు అదనంగా చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ 330 కోట్లు ఎవరి జేబులోకి వెళ్తున్నాయో చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి. మూడు నెలల క్రితం పౌర సరఫరాల సంస్థ ధాన్యం విక్రయించేందుకు గ్లోబల్ టెండర్లను ఆహ్వానించింది. కేంద్రీయ బండార్, హిందుస్థాన్ ఎంటర్ప్రైజెస్, నాకఫ్తో పాటు మంచుకొండ అగ్రోటెక్ సంస్థలు ధాన్యం టెండర్లలో పాల్గొన్నాయి. కేంద్రీయ బండార్, హిందుస్థాన్ ఎంటర్ప్రైజెస్తో పాటు మరొక సంస్థ ఇప్పుడు సన్నబియ్యం టెండర్లను కూడా దక్కించుకుంటున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. టెండర్లలో దక్కించుకున్న ధాన్యాన్ని నిబంధనల ప్రకారం 60 రోజుల్లో మిల్లుల నుంచి ఖాళీ చేయాలి. మరో వారం గడిస్తే ఆ గడువు పూర్తి కానుంది. కానీ ఇప్పటికీ కేవలం 20% ధాన్యాన్ని మాత్రమే ఆయా సంస్థలు ఖాళీ చేశాయి. అవి ధాన్యం ఎత్తితేనే ప్రభుత్వానికి డబ్బులు వస్తాయి. లేని పక్షంలో వడ్డీ కూడా ప్రభుత్వం నష్టపోనుంది. ఇలాంటి కంపెనీలకే మళ్లీ సన్న బియ్యం టెండర్లు కట్టబెట్టడం ఏమిటని, దీని వెనుక మతలబ్ ఏమిటని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. అంటే సదరు సంస్థలు, అధికారులు, ప్రభుత్వ పెద్దలు కలిసి కుమ్మక్కయ్యారా అంటూ నిలదీస్తున్నాయి. ఎవరైనా సన్న వడ్లను, సన్న బియ్యాన్ని దాచుకొని వాడుకుంటారు. వాటి విలువ అలాంటిది. పౌర సరఫరాల సంస్థకు మాత్రం సన్న వడ్ల విలువ తెలియటం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దాచుకొని వాడుకోవాల్సిన సన్న వడ్లను అగ్గువ ధరకే అమ్మేసి ప్రభుత్వం ఇప్పుడు అధిక ధరకు సన్న బియ్యం కొనుగోలు చేస్తుంది. సన్న బియ్యం టెండర్లపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో పౌర సరఫరాల సంస్థ చేసిన మరో నిర్వాకం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 3 నెలల క్రితం పౌర సరఫరాల సంస్థ 35 లక్షల టన్నుల ధాన్యాన్ని విక్రయించింది. ఇందులో 1.59 లక్షల టన్నుల సన్నధాన్యం కూడా ఉంది. ఈ ధాన్యాన్ని గన్ని, మార్కెట్ ఫీజు కాకుండా కిలో 22.59 చొప్పున విక్రయించింది. ఈ ధాన్యాన్ని విక్రయించకుండా మిల్లర్లకు ఇచ్చి వారి నుంచి సన్నబియ్యం తీసుకోవచ్చు. తద్వారా సుమారు 1,00,000 టన్నుల సన్నబియ్యం వచ్చే అవకాశం ఉంది. ఈ 1,00,000 టన్నులు పోగా మిగిలిన అవసరాలకు టెండర్లు పిలిస్తే సరిపోయేది. కానీ పౌర సరఫరాల సంస్థ మాత్రం చేతిలో ఉన్న ధాన్యం అమ్ముకొని కొత్తగా సన్న బియ్యం కోసం టెండర్లు పిలవడంపై ప్రతిపక్షాల నిప్పులు జరుగుతున్నాయి. సన్న వడ్లను బియ్యంగా మార్చితే ప్రభుత్వానికి కిలోకి 30 రూపాయల వరకు మాత్రమే ఖర్చు అయ్యేది. కానీ కిలోకు 57 రూపాయల చొప్పున వెచ్చించి కొనుగోలు చేయడంతో కిలోకు 20 రూపాయల వరకు నష్టం వాటిల్లుతుంది. ఈ లెక్కన 1,00,000 టన్నులకు 200 కోట్లు ప్రభుత్వం నష్టపోయిందనే వాదన వినిపిస్తుంది. ఇది యాదృచ్ఛికంగా జరిగిందా లేక పక్కా ప్రణాళిక ప్రకారమే జరిగిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
పేద విద్యార్థులకు కడుపు నిండా భోజనం పెట్టాలని సంకల్పించిన నాటి సీఎం కేసీఆర్ గురుకులాల్లో మధ్యాహ్న భోజనంలో అంగన్వాడీలకు సన్నబియ్యం పంపిణీ చేయాలని ఆదేశించారు. సన్నబియ్యం పంపిణీతో పౌర సరఫరాల సంస్థపై ఆర్థికంగా భారం పడకుండా నాటి అధికారులు చర్యలు తీసుకున్నారు. ప్రభుత్వం కొనుగోలు చేసే దానిలో వచ్చే సన్నధాన్యాన్ని సీఎంఆర్ కింద ఎఫ్సీఐకి ఇవ్వకుండా రాష్ట్ర కోటా కింద సన్నబియ్యం తీసుకునేది. ఆ బియ్యాన్ని గురుకులాలు ఇతర సంస్థలకు సరఫరా చేసేది. ఒకవేళ సన్నధాన్యం తక్కువగా వస్తే దొడ్డు ధాన్యాన్ని మిల్లులకు ఇచ్చి క్వింటాల్కు 140 రూపాయల చొప్పున చెల్లించి సన్నధాన్యం తీసుకునేది. ఈ లెక్కన కిలోకు 1.4 పైసలు ధర పడేది. ఈ విధంగా గత ప్రభుత్వం సన్నధాన్యం కొనుగోలు పేరుతో ఏనాడు సంస్థపై భారం పడకుండా జాగ్రత్తలు తీసుకుంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 5 నెలలు కాకముందే సన్నబియ్యం కోసం టెండర్లు పిలిచి సంస్థపై ఆర్థిక భారాన్ని మోపుతుందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సన్నబియ్యం టెండర్లను పౌర సరఫరాల సంస్థ అత్యంత రహస్యంగా నిర్వహిస్తుంది. ఇందుకు సంబంధించి ఏ చిన్న విషయం కూడా బయటకు వెళ్లకుండా జాగ్రత్త పడుతుంది. మొత్తం టెండర్ ప్రక్రియలో అధికారులను పూర్తిగా పక్కకు పెట్టినట్లు తెలుస్తుంది. ప్రత్యేకమైన అధికారులతో ఈ వ్యవహారాన్ని నిర్వహిస్తున్నారని విశ్వసనీయ సమాచారం. ఈ టెండర్లకు సంబంధించి వ్యవహారం మొత్తం సచివాలయం నుంచి సాగిస్తున్నట్లు చెబుతున్నారు. దీనిపై సివిల్ సప్లై ఉద్యోగులు కూడా ఆందోళనలో ఉన్నట్లు తెలిసింది. ఇది ఎక్కడికి వెళ్లి ఎవరి మేడకు చుట్టుకుంటుందోననే భయం పట్టుకున్నట్లు చర్చ జరుగుతుంది. రేవంత్ సర్కార్ పాలనలో రైతులు అరిగోసపడుతున్నారు. ధాన్యం కొనుగోలుపై ప్రభుత్వం సరికొత్త నాటకానికి తెరలేపింది. రుణమాఫీ, ధాన్యం కొనుగోలుపై కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకుంటామని ముందు చెప్పినా తర్వాత ఎన్నికల కోడ్ పేరుతో ఈసీపైకి నెపాన్ని తోశారు. మరోవైపు ప్రభుత్వ నిర్లక్ష్యం, అకాల వర్షాలతో కల్లాలో ధాన్యపు రాశులు నీటిపాలవుతున్నాయి. రైతులు ఆగ్రహంతో రోడ్డెక్కుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. రైతుల నోళ్లలో మన్ను కొట్టే క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం సరికొత్త డ్రామాకు తెరలేపింది. పంట రుణమాఫీ, ధాన్యం కొనుగోలు అంశంపై మంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించి ఇప్పుడు కొత్త రాగం అందుకుంటోంది. కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఇవ్వకపోవటం వల్లనే తాము కేబినెట్ సమావేశాన్ని నిర్వహించలేకపోయామని కుంటిసాకు చెబుతోంది. పైగా 2 రోజుల్లో ఢిల్లీ వెళ్లి సిఈసిని కలుస్తామని, మంత్రివర్గ సమావేశానికి అనుమతి కోరుతామని చెబుతోంది. నిజానికి ప్రభుత్వం కేబినెట్ సమావేశం నిర్వహించాలంటే ఈసీ అనుమతితో పని లేదు. మీటింగ్ను యథావిధిగా నిర్వహించి దాంట్లో తీసుకున్న నిర్ణయాలు బయటకు వెల్లడించకుంటే సరిపోతుంది. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం సత్వర నిర్ణయాలు తీసుకోవడంలో అనవసర విషయాలకు సాకుగా చూపి రైతుల జీవితాలతో చెలగాటమాడుతోంది. రాష్ట్రంలో వడ్ల కుప్పలతో నిండి ఉన్న కల్లాలు రైతుల గుండెలపై గుదిబండలయ్యాయి. అకాలంగా కురుస్తున్న వర్షాలతో రైతులు మరింత ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని దుయ్యబడుతూ మునిపెన్నడూ లేని విధంగా రోడ్లెక్కి ఆందోళనకు దిగుతున్నారు. రైతుల పరిస్థితి దుఃఖం లేనోడు బర్రెను కొనుక్కున్న చందాలా తయారైంది. ఏరికోరి తెచ్చుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం తమ కష్టాలను పట్టించుకోవట్లేదని ఊసురుమంటున్నారు. కాంగ్రెస్ పాలకుల అనుభవరాహిత్యం స్పష్టంగా బయటపడుతోంది. ఓవైపు ఖరీఫ్ సీజన్ దగ్గర పడుతున్నా ఇప్పటి వరకు రబీ సీజన్ ధాన్యం కొనుగోలు వ్యవహారం ఒక్క కొలిక్కి రాలేదు. రాష్ట్ర వ్యాప్తంగా రైతుల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ మునిపెన్నడూ లేని విధంగా రైతులు రోడ్లెక్కుతున్నారు. అయినా అధికారులకు చీమ కుట్టినట్లు కూడా లేదు. వాస్తవానికి ప్రభుత్వం రాష్ట్రంలో పండిన ధాన్యం అంతా కొంటామని ప్రకటించింది. అందుకు దాదాపు 30 నుంచి 40 వేల కోట్ల రూపాయలు అవసరమవుతాయి. కానీ ఖజానా ఖాళీగా ఉందంటూ రేవంత్ సర్కార్ కంగాలి కథలు చెబుతోంది. కారణాలు ఏవైనా కొనుగోలు కేంద్రాల్లో మాత్రం ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. అందుతున్న గణాంకాల ప్రకారం ఇప్పటి వరకు ప్రభుత్వం 30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేసింది. ఇంకా ఎక్కడి ధాన్యం అక్కడే ఉందని చిన్న చిన్న కుప్పల ధాన్యాన్ని తేమ శాతం చూసి తూకం వేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఫలితంగా మే నెల వస్తున్న ఇంకా ధాన్యం కొనుగోలు ప్రక్రియ ఒక కొలిక్కి రాలేదు. దీంతో నెలల తరబడి ధాన్యం రాసులుగా పోసి ఉంటుందని రైతులు వాపోతున్నారు. జూన్లో తొలకరి పలకరింపుతో ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతుంది. ఆ పంట కోసం రైతులు పెట్టుబడి సిద్ధం చేసుకోవాలి. 2 లక్షల రుణమాఫీ అంశం ప్రభుత్వం ఇంకా తేల్చనే లేదు.
పాత బాకీ బకాయి ఉంటే కొత్త అప్పు పుట్టదు. మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లపై నిర్ణయం తీసుకుంటామని చెప్పిన సర్కార్ ఎన్నికల సంఘాన్ని బూచిగా చూపి దాటవేత ధోరణిని ప్రదర్శిస్తుంది. వాస్తవానికి మంత్రివర్గ సమావేశం నిర్వహించి నిర్ణయాలు తీసుకోవడానికి ఈసీ అనుమతి అక్కర్లేదు అనేది నిపుణుల అభిప్రాయం. చిత్తశుద్ధి లేకనే కాంగ్రెస్ ఇలాంటి సాకులు చెప్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు అకాల వర్షం కూడా రైతుల పాలిట శాపంగా పరిణమించింది. ధాన్యం కొనుగోలులో జాప్యంతో కల్లాల్లోని ధాన్యం ఒకవైపు, కొనుగోలు కేంద్రాల్లో రాసులుగా పోసి ఉన్న కుప్పలు మరోవైపు రైతుల గుండెలపై గుదిబండలుగా తయారయ్యాయి. అసలు సరైన సమయంలో తూకం వేసి కొనుగోలు చేసి గోదాములకు తరలించి ఉంటే వర్షానికి తమ వడ్లు తడిసి నష్టపోయే వాళ్ళమే కాదనేది రైతుల వేదన. తీరా వర్షాలు పడ్డాక ఇప్పుడు ధాన్యాన్ని ఎండకు ఆరబెట్టమని అధికారులు ఉచిత సలహాలు ఇస్తున్నారని, ఒకవేళ మళ్ళా వర్షం పడి ధాన్యం మరోసారి తడిసిపోతే తమ పరిస్థితి ఏంటనేది రైతుల ఆవేదన. ఇక తడిసిన ధాన్యం కొంటారా లేదా అన్న దానిపై ప్రభుత్వం ఒక స్పష్టత ఇవ్వలేకపోవటం రైతులను మరింత క్షోభ పెడుతుంది. రబీ సీజన్ ధాన్యంలో నూకలు ఎక్కువగా వస్తాయి. సరైన ధరలు వస్తాయో రావో అనే ఆందోళన సహజంగానే రైతుల్లో ఉంటుంది. తాజా పరిణామాలతో తాము ఆరుగాలం కష్టపడ్డదంతా వృధా అయిపోతుందనే ఆవేదన రైతాంగంలో కనిపిస్తోంది. దీంతో మునిపెన్నడూ లేని విధంగా రైతులు రోడ్లెక్కుతున్నారు, ఆందోళనకు దిగుతున్నారు. గడిచిన 10 ఏళ్లలో ఇలాంటి పరిస్థితి రైతులకు ఏనాడు అనుభవంలోకి రాలేదు. రైతు పక్షపాతి అయిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ రంగంపై ప్రత్యేక శ్రద్ధ చూపేవారు. ఏ సీజన్ కు ఆ సీజన్ పంట పెట్టుబడి కింద రైతు బంధు సాయం రంచన్గా రైతుల ఖాతాల్లో పడేలా చర్యలు తీసుకునేవారు. ధాన్యం కొనుగోళ్లకు అవసరమైన సొమ్మును రుణం రూపంలో ముందుగానే సేకరించి పెట్టేవారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందు చెల్లింపులు జరిపి ఆ తర్వాత ఫుడ్ కార్పొరేషన్ నుంచి వచ్చిన రొక్కంతో ఆ రుణం చెల్లింపులు చేసేవాళ్ళు. కానీ కాంగ్రెస్ పాలకుల్లో ఈ వ్యూహం కొరవడింది. పైగా రైతుల ఇబ్బంది దృష్ట్యా ధాన్యం సేకరణ కోసం చేసిన తాత్కాలిక రుణాలను సైతం కాంగ్రెస్ ప్రభుత్వం వికృత రాజకీయాలకు వాడుకుంది. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన శ్వేతపత్రంలో ఆ అప్పును సైతం పేర్కొని గత ప్రభుత్వాన్ని ఆబాసు పాలు చేసే ప్రయత్నం చేసింది. కాంగ్రెస్ దృష్ట్యా రాజకీయాలు మానుకొని తడిసిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేయాలని అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణకు కావాల్సింది అధికార స్వరాలు కాదని ధిక్కార స్వరాలని స్పష్టం చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుకల అవసరమని కుండబద్దలు కొట్టారు. అద్భుతమైన వాగ్దాటి, పోరాట పటిమ, ప్రజా సమస్యలపై ప్రశ్నించే తత్వం రాకేష్ రెడ్డి సొంతమన్నారు. కేసీఆర్ ఆశీస్సులతో బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న రాకేష్ రెడ్డి ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి సరైన చాయిస్ అని స్పష్టం చేశారు. గ్రాడ్యుయేట్లంతా రాకేష్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ట్విట్టర్ వేదికగా కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక ఈ నెల 27న జరగనుంది. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆశీస్సులతో పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా రాకేష్ రెడ్డి బరిలోకి దిగుతున్నారు. ఈ నేపథ్యంలో రాకేష్ రెడ్డిని గెలిపించాలని కోరుతూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈ రోజు తెలంగాణకు కావాల్సింది అధికార స్వరాలు కాదు, ధిక్కార స్వరాలు అని స్పష్టం చేశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుకలు అవసరమని తేల్చి చెప్పారు. హన్మకొండ జిల్లాలోని ఒక మార్మూల గ్రామంలో సామాన్య రైతు కుటుంబంలో రాకేష్ రెడ్డి జన్మించారు అని గుర్తుకు చేశారు. ప్రతిష్టాత్మక బిట్స్ పిలానీలో ఆయన విద్యాభ్యాసం చేశారని అన్నారు. మేనేజ్మెంట్ ఎకనామిక్స్ లో రాకేష్ రెడ్డి జిఎల్ మాస్టర్స్ డిగ్రీ పొందారని తెలిపారు. అమెరికాలో 7 ఏళ్ల పాటు పలు అంతర్జాతీయ కంపెనీల్లో ఉద్యోగం చేసిన రాకేష్ రెడ్డి ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెట్టారని కేటీఆర్ స్పష్టం చేశారు. అద్భుతమైన వాగ్దాటి, పోరాట పటిమ, ప్రజా సమస్యలపై ప్రశ్నించే తత్వం కలిగిన రాకేష్ రెడ్డి సమకాలీన రాజకీయ అంశాలపై, ఆర్థిక స్థితిగతులపై ప్రముఖ వార్తాపత్రికల్లో ఆర్టికల్స్ రాశారని ప్రస్తావించారు. అలాగే నవశకానికి నాంది, ప్రగతి రథ చక్రాలు, ఫిజికల్ ఫెడరలిజం, ద డాన్ ఆఫ్ న్యూ ఎరా, తెలంగాణ ఎకానమీ లాంటి పుస్తకాలను రచించారని గుర్తుకు చేశారు. సివిల్స్ కోచింగ్ తీసుకుంటున్న విద్యార్థులకు ఇండియన్ ఎకానమీ, తెలంగాణ ఎకానమీపై గెస్ట్ లెక్చర్లు కూడా ఇచ్చారని తెలిపారు. పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే పేద విద్యార్థుల కోసం రాకేష్ రెడ్డి ఈ క్లాసెస్ యాప్ అని ఫ్రీ కోచింగ్ యాప్ను రూపొందించి ఉచితంగా అందజేశారని చెప్పారు.
హన్మకొండలో మెగా జాబ్ మేళాలు నిర్వహించారు అని గుర్తుకు చేశారు కేటీఆర్. టీవీ చర్చల్లో చురుగ్గా పాల్గొని విద్యార్థి, నిరుద్యోగ, ఉద్యోగుల సమస్యల హక్కులపై రాకేష్ రెడ్డి బలంగా గలం విప్పారని కేటీఆర్ తెలిపారు. కరోనా మహమ్మారి సమయంలో వరంగల్లో వరదలు వచ్చినప్పుడు ప్రజలకు అండగా నిలిచి తన వంతు సాయాన్ని అందించారని చెప్పారు. ఇండస్ ఫౌండేషన్ ద్వారా ఓరుగల్లులో కూచిపూడి, పేరిణి లాంటి నృత్య కళలను, పల్లె సంస్కృతులను, సాహిత్యాన్ని, మన జానపద కళారూపాలను పరిరక్షించడం కోసం ఎంతగానో కృషి చేస్తున్నారు అని ప్రశంసించారు. కేసీఆర్ ఆశీస్సులతో బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న రాకేష్ రెడ్డి ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి సరియైన చాయిస్ అని కేటీఆర్ స్పష్టం చేశారు. యువకుడు, ఉన్నత విద్యావంతుడు, ప్రశ్నించే తత్వం, లోతైన విషయ పరిజ్ఞానమున్న రాకేష్ రెడ్డిని పట్టభద్రుల ఎమ్మెల్సీగా గెలిపిస్తే పట్టభద్రుల గొంతుకగా నిలుస్తారు అని చెప్పారు. నిరుద్యోగుల పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాడు అని తేల్చి చెప్పారు. అందుకే ఈ నెల 27న జరిగే ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటును రాకేష్ రెడ్డికే వేసి గెలిపించాలి అని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర కేబినెట్ విస్తరణ మరింత ఆలస్యం కానుందా? మంత్రి పదవి ప్రమోషన్ కోసం ఆశావాహులు మరికొంతకాలం ఎదురు చూడాల్సిందేనా? స్థానిక సంస్థ ఎన్నికలు ముగిసే వరకు మంత్రివర్గ విస్తరణ వాయిదా పడనుందా అంటే అవునని అంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. రాష్ట్రంలో కేబినెట్ విస్తరణపై సస్పెన్స్ కొనసాగుతుంది. ఖాళీగా ఉన్న 6 బెర్తుల కోసం చాలా మంది ఆశావాహులు ఎదురు చూస్తున్నారు. అయితే గతం లోక్సభ ఎన్నికలు పూర్తి కాగానే కేబినెట్ విస్తరణ ఉంటుందని టీపీసీసీ నేతలు ప్రచారం చేశారు. అయితే పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత వెంటనే లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుండటంతో విస్తరణ మరింత ఆలస్యం అయ్యేలా కనిపిస్తోంది. దీంతో ఆశావాహులు, సీనియర్లు ఆ మంత్రి పదవుల కోసం మరికొంతకాలం ఎదురుచూపులు తప్పేలా లేదు. ప్రస్తుతం రాష్ట్రంలో సీఎంతో కలిపి 12 మంది మంత్రులు ఉన్నారు. మరో 6 బెర్తులు ఖాళీగా ఉన్నాయి. వీటిని జిల్లాలు, సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని భర్తీ చేయనున్నారు. ప్రస్తుతం ఉన్న కేబినెట్లో హైదరాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు అసలు ప్రాతినిధ్యమే లేదు. దీంతో ఈ జిల్లాలకు అవకాశం కల్పిస్తూనే సామాజిక వర్గాల వారిగా భర్తీ చేయనున్నారు. ప్రధానంగా బీసీ, ముదిరాజ్, మైనారిటీ వర్గాలకు ప్రాధాన్యత కల్పించనున్నట్లు పార్టీలో జోరుగా చర్చ జరుగుతోంది. పార్లమెంట్ ఎన్నికల సమయంలో ముదిరాజులకు మంత్రి పదవి ఇస్తానని సీఎం రేవంత్ మాట ఇచ్చారు. ముదిరాజ్ సామాజిక వర్గం నుండి మక్తల్ ఎమ్మెల్యే వారికి శ్రీహరి ఒక్కరే గెలుపొందారు. ఇక ఎన్నికల సమయంలో ఒకరిద్దరు నేతలకు సీఎం వ్యక్తిగతంగా హామీ ఇచ్చినట్లు వారి సన్నిహితులు చెప్పుకుంటున్నారు. అందులో భాగంగానే ఎమ్మెల్యే కోమటిరెడ్డి, రాజగోపాల్ రెడ్డి లాంటి వారు దూకుడుగా పనిచేశారు. ఇక నిజామాబాద్ నుండి బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, ఆదిలాబాద్ నుండి ప్రేమ్ సాగర్ రావు మంత్రి పదవి ఆశిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా నుండి పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మాల్రెడ్డి రంగారెడ్డి మంత్రి పదవి ఆశిస్తున్నారు. అటు లంబాడ సామాజిక వర్గం నుండి దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ కేబినెట్ లో బెర్తును ఆశిస్తున్నారు. మైనారిటీ తరఫున ఎవరికి మంత్రి పదవి లభిస్తుందన్న చర్చ కొనసాగుతోంది. అటు హైదరాబాద్ నుండి ఖచ్చితంగా అవకాశం కల్పించాల్సి ఉంటుంది. హైదరాబాద్ పరిధిలో కాంగ్రెస్ ఒక్క సీటు గెలవలేదు. అయితే వలస నేతలకు మంత్రివర్గంలో చోటు కల్పిస్తారా, లేక పార్టీలో ఉన్న వారికే ఎమ్మెల్సీగా ఛాన్స్ ఇచ్చి కేబినెట్ లోకి తీసుకుంటారన్న చర్చ జరుగుతుంది. ఇప్పటికే కేబినెట్ లో నల్గొండ, కరీంనగర్, వరంగల్ జిల్లాల నుంచి 2 చొప్పున మంత్రులు ఉండగా ఖమ్మం నుంచి ఏకంగా 3 మినిస్టర్లు ఉన్నారు. మహబూబ్ నగర్ లో సీఎంతో పాటు మరొక మంత్రి ఉండగా మెదక్ జిల్లాలో 1 మినిస్టర్ ఉన్నారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తనకు మంత్రి పదవి పక్కా అంటున్నాడు. ఇప్పటికే ఆ జిల్లాలో 2 మంత్రులు ఉన్నారు. అయితే సామాజిక సమీకరణాలను కూడా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే సీఎంతో కలిపి 7 ఓసీ, 2 బీసీ, 2 ఎస్సీ, 1 ఎస్టీ సామాజిక వర్గం నుంచి కేబినెట్ లో ఉన్నారు. మైనారిటీ వర్గానికి స్థానం లభించకపోవడంతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు మంత్రి పదవులు పెంచే ఛాన్స్ ఉందని ఆయా వర్గాల లీడర్లు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.
హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ నిర్వహణ ప్రశ్నార్థకంగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలతో భారీ నష్టాలను మూటగట్టుకుంటుంది. మహాలక్ష్మి పథకంతో ప్రయాణికులు తగ్గి విలవిల్లాడుతున్నది. రోజురోజుకు నిర్వహణ భారం పెరుగుతూ ఉండడం, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం లభించకపోవడంతో ఎల్ఎన్టీ సంస్థ మెట్రోను అమ్మేందుకు సిద్ధమవుతోంది. హైదరాబాద్ మెట్రో రైల్ ప్రపంచంలోనే అతిపెద్ద పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ప్రాజెక్ట్. ఇప్పటి వరకు మనం గర్వంగా చెప్పుకున్న హైదరాబాద్ మెట్రో మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ మహానగరానికి విశ్వనగర ఖ్యాతిని తీసుకురావడంలో తన వంతు పాత్ర పోషించిన ఈ బృహత్తర ప్రాజెక్ట్ ఇప్పుడు మహాలక్ష్మి పథకంతో విలవిలలాడుతున్నది. ఇక మెట్రోను తాము నిర్వహించలేమంటూ ఎల్ఎంటీ సంస్థ చేతులెత్తేసింది. పరిస్థితిని చక్కదిద్దడంలో క్రియాశీలక పాత్ర పోషించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం పట్టనట్టు వ్యవహరిస్తుంది. అమ్ముకుంటే అమ్ముకోని అంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో మెట్రో పయనమెటనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 5 నెలల్లోనే హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు మనుగడ ప్రశ్నార్థకంగా మారడం సగటు నగరవాసిని కలిచివేస్తున్నది. అయితే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణమంటూ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకంతో ప్రయాణికుల సంఖ్య తగ్గిపోయింది. పైగా నష్ట నివారణ చర్యలకు సర్కారు ముందుకు రాలేదు. ఈ క్రమంలో తాము మెట్రో రైలును అమ్ముకుంటామంటూ ఎల్ఎన్టీ సంస్థ చేసిన ప్రకటన సంచలనం రేకెత్తించింది. హైదరాబాదు విశ్వనగరంగా మారడానికి పెద్ద ఎత్తున ఈరోజు మెట్రో రైలు అయితే మనకు హైదరాబాద్ విశ్వనగరంగా గుర్తింపు తీసుకొచ్చిన దాంట్లో కీలక పాత్ర పోషించిన మెట్రో లైన్ ఈరోజు ప్రశ్నార్థకంగా మారబోతుంది. ఎల్ఎన్టీ సంస్థ డైరెక్టర్ మొన్న ప్రకటించడం జరిగింది. 2026 తర్వాత ఇది రన్నింగ్ అవడం కూడా కష్టమని. దానికి తోడు నిన్న రేవంత్ రెడ్డి గారు సీఎం గారు కూడా అదే విధంగా దానికి ఊతం పెడతా ఉంటుండ్రు పోతే వద్దురు అనే టైప్లో మాట్లాడడం, గవర్నమెంట్ ఆదుకునే టైంలో ఇవి ఆదుకోవాలి వాళ్ళని. ఇంకేంటంటే ఈరోజు ఉచిత బస్సు వల్ల మెట్రో చాలా వరకు కూడా లాస్ నడుస్తున్నది. దానికి ఇబ్బందులు ఉన్నది. రోజుకు 2-3 లక్షల మంది ప్రయాణికులు తగ్గిన పరిస్థితిలో దానికి ఆల్టర్నేటివ్గా చూపించవలసిన పరిస్థితి బాధ్యత కూడా గవర్నమెంట్కి ఉన్నది. ఆ బాధ్యత మరిచి ఈరోజు ఉంటుండ్రి పోతే ఓరు అని మాట్లాడడం సీఎం గారికి అది కాగదు. హైదరాబాదు ప్రపంచంలోనే గుర్తింపు తీసుకొచ్చే విధంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేసింది. అదే హైదరాబాదు ప్రపంచంలో ఒక నెంబర్ 1గా పరిస్థితికి ఇప్పుడు ఇంకా కూడా పోవాల్సి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం తన పంతా మార్చుకోవాలి. ఈ మెట్రోను ఖచ్చితంగా మనం కొనసాగించవలసిన అవసరం ఉంది. దీన్ని ఎల్బీ నగర్ నుంచి కూడా శంషాబాద్ వరకు కూడా గత ప్రభుత్వం సూచించిన మేరకు కూడా అది కూడా తీసుకోవాలి. ఖచ్చితంగా మెట్రోను హైదరాబాద్ మొత్తం విస్తరించి దీన్ని ముందుకు తీసుకుపోవాల్సిందిగా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ను రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటున్నాం. దేశంలోని ఇతర నగరాల్లో ఉన్న మెట్రో ప్రాజెక్టులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్మించాయి. కానీ హైదరాబాద్ మెట్రో రైలు మాత్రం అందుకు భిన్నం. ప్రపంచంలోనే అతిపెద్ద పీపీపీ ప్రాతిపాదికన ఏర్పాటైన ప్రాజెక్ట్ ఇది. 90% భాగస్వామ్యం ఎల్ఎన్టీ సంస్థది. మిగిలిన 10% మాత్రమే రాష్ట్ర ప్రభుత్వానిది. ప్రాజెక్టు రూపకల్పన దశలో వయబుల్ గ్యాప్ ఫండింగ్ కింద 1000 కోట్లకు పైగా కేంద్రం నుంచి నిధులు వచ్చేలా అంగీకారం ఉన్నప్పటికీ మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 254 కోట్ల బకాయిలను 10 ఏళ్లుగా విడుదల చేయలేదు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వానికి ఆసక్తి లేదనేది స్పష్టమైంది. ఇటు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటనతో మెట్రో నిర్వహణ ప్రశ్నార్థకంగా మారింది. ఈ నేపథ్యంలో ఎల్ఎన్టీ లాంటి దిగ్గజ సంస్థనే మెట్రోను అమ్మితే ధైర్యంగా ముందుకొచ్చి తీసుకునే ప్రైవేటు సంస్థ ఉంటుందా అని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. మహాలక్ష్మి పథకంతో నష్టాల్లో కూరుకుపోతున్న మెట్రోను ఇతర సంస్థలు తీసుకోవడం కష్టమేనంటున్నారు. హైదరాబాద్ విశ్వనగరంగా పిలుచుకునే హైదరాబాద్ ఇప్పుడు మెట్రోపాలిత ప్రాంతంగా పిలుచుకోవడం జరుగుతుంది. మెట్రో ట్రైన్ అనేది మన హైదరాబాద్లో ఒక భాగంగా నిలిచిపోయింది. ప్రజలు దానిలో వాళ్ళ నిత్యావసరంలో ఒక భాగంగా నిలుచుకోవడం జరుగుతుంది. ఎప్పుడైతే మెట్రో అయితే వచ్చిందో 1.5-2 గంటలు చేయవలసిన ప్రయాణము 40 నిమిషాలు 30 నిమిషాలలో చేయడం జరుగుతుంది. వాళ్ళు ఎంతో ప్రశాంతంగా ట్రాఫిక్ లేకుండా ఆఫీసులకు వెళ్ళే వాళ్ళైతే ఏంటి, కాలేజీలకు వెళ్ళే వాళ్ళైతే ఏంటి, దూర ప్రయాణాలు ఇక్కడి నుంచి మనకి కూకట్పల్లి వెళ్ళాలన్నా కూడా మాదాపూర్ వెళ్ళాలన్నా 2.5 గంటలు 1.5 పట్టేది. ఇప్పుడు మేము 40 నిమిషాలలో వెళ్ళిపోతున్నాము. మెట్రో మాకు చాలా అంటే చాలా
మా లైఫ్లో ఒక భాగం అయిపోయింది అని చెప్పడము సామాన్య ప్రజల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళకి మెట్రో అనేది ఎంతో యూజ్ అవుతుంది. అలాంటి మెట్రోని ఇప్పుడు ఎల్ఎన్టీ వాళ్ళు మేము తీసేస్తున్నాము, మా వల్ల కావట్లేదు, మేము దాన్ని మెయింటైన్ చేయలేకపోతున్నాము అని చెప్పడము, దానికి ఇప్పుడున్న గవర్నమెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమైనా చేసుకొని ఎల్ఎన్టీ వాళ్ళు మెట్రో తీసేని మాకేం అవసరము అని చెప్పి వాళ్ళు చేతులు ఎత్తేయడం జరుగుతుంది. ఇది చాలా అన్యాయము. మెట్రో అనేది లేకపోతే మాత్రము చాలామంది ఇబ్బందుల పాల్పడతారు. ఎప్పుడైతే ఉచిత బస్సు అని చెప్పని పెట్టడం జరిగిందో దానివల్ల మెట్రోలో జనాలు తగ్గిపోవడము, అందుకనే ఎల్ఎన్టీ వాళ్ళు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మెట్రో వాళ్ళు పారిపోయే పరిస్థితి వచ్చింది మీ యొక్క మాటల తీరు వల్ల, మీ యొక్క అసమర్థ పాలన వల్ల. దయచేసి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా సరే మీరు కళ్ళు తెరిచి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని కాపాడండి. రాజకీయాల్లో ఎన్నికలు మంచి చెడు గెలుపు ఓటములు అన్నీ ఉంటాయి, కానీ పరిపాలన చేసేటువంటి నాయకుడు ఎట్లుండాలంటే ప్రజలకు ఒక అద్భుతమైనటువంటి మెసేజ్ ఇచ్చేటువంటి విధంగా ఉండాలి. మీరు మెసేజ్ ఇచ్చుడు పక్కకు పెట్టేసి చీకటిమయం చేసేసి హైదరాబాద్ను అగమ్య గోచరంగా తయారు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో 3 కారిడార్లలో 66 కిలోమీటర్ల మేర మెట్రో ఉంది. దీనిని మరో 70 కిలోమీటర్ల మేర విస్తరించేందుకు రేవంత్ ప్రభుత్వం ప్రతిపాదనలకు పచ్చజెండా ఊపింది. పార్లమెంటు ఎన్నికల కోడ్కు ముందు అట్టహాసంగా శంకుస్థాపన కూడా చేసింది. అయితే ఈ విస్తరణ ప్రాజెక్టులు అన్నిటికీ మూలాధారం ప్రస్తుతం ఉన్న మెట్రోనే. పాత అలైన్మెంట్కు అనుసంధానంగానే విస్తరణ ప్రాజెక్టుల అలైన్మెంట్ను రూపొందించారు. ఈ క్రమంలో మూలాధారమైన అలైన్మెంట్ నిర్వహణే గందరగోళంగా ఉంటే అనుసంధాన విస్తరణ అలైన్మెంట్ల నిర్వహణ పరిస్థితి ఏంటని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. మేడిగడ్డపై కాంగ్రెస్ చేస్తున్న కుట్రలు పటాపంచలయ్యాయి. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఆదేశంతో పనులు మొదలయ్యాయి. గేట్ల ఎత్తివేత, ఇసుక తొలగింపు పనులను స్టార్ట్ చేశారు. ర్యాప్ట్ కింద రంధ్రాలు మూసేందుకు గ్రౌంటింగ్ చేస్తున్నారు. మేడిగడ్డపై కాంగ్రెస్ సంకుచిత రాజకీయాలు చేస్తోందని బీఆర్ఎస్ ఇప్పటికే చెబుతోంది. పనులు మొదలు కావడంతో కాంగ్రెస్ రాజకీయం బట్టబయలైంది. బీఆర్ఎస్ రాజకీయ పోరాటం ఫలించింది. మేడిగడ్డ బ్యారేజ్ మరమ్మత్తు పనులు మొదలయ్యాయి. బ్యారేజీని రిపేర్ చేయకుండా కాంగ్రెస్ అనవసర రాజకీయాలు చేస్తోందని ఆరోపిస్తూ గతంలో బీఆర్ఎస్ నేతలు చెలో కాళేశ్వరం నినాదంతో ప్రాజెక్టును సందర్శించారు. తెలంగాణ వరప్రదాయనిగా ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టు అటు ఇటు అయితే రాష్ట్ర రైతాంగం తీవ్రంగా నష్టపోతుంది అని బీఆర్ఎస్ హెచ్చరించింది. అటు ఎన్డీఎస్ఏ సైతం కాళేశ్వరం ప్రాజెక్టు మరమ్మతులు వీలైనంత తొందరగా చేపట్టాలని సిఫారసు చేసింది. వర్షాకాలంలో మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర చేపట్టాల్సిన రక్షణ చర్యలపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సిఫారసుల మేరకు పనులు మొదలయ్యాయి. నిపుణుల కమిటీ చేసిన మధ్యంతర సూచనల మేరకు నిర్మాణ సంస్థ ఎల్&టీ పనులు మొదలుపెట్టింది. బ్యారేజీలోని బ్లాక్ 7లో 8 గేట్లను ఎత్తేందుకు చర్యలు చేపట్టింది. వరద ప్రవాహానికి ఎలాంటి అడ్డంకులు లేకుండా చూడాలని, అందుకు గేట్లను పూర్తిగా తెరచి ఉంచాలని ఎన్డీఎస్ఏ సిఫారసు చేసింది. నీటి ప్రవాహానికి ఆటంకంగా మారే అవకాశం ఉన్న ఇసుక మేటలు, రాళ్లను కూడా తొలగించాలని కమిటీ ఆదేశించింది. వెంటనే సంబంధిత పనులను చేపట్టాలని బ్యారేజ్ నిర్మాణ ఏజెన్సీకి ఇరిగేషన్ శాఖ ఆదేశాలను జారీ చేసింది. ఇరిగేషన్ శాఖ ఆదేశాల నేపథ్యంలో ఏజెన్సీ పనుల ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. మొత్తం 8 గేట్లలో ఇప్పటికే 1 గేటును విజయవంతంగా ఎత్తింది. మరో 2 గేట్లు మినహా మిగతా గేట్లను సైతం ఎలాంటి సాంకేతిక ఇబ్బందులు లేకుండానే ఎత్తే అవకాశముందని ఎల్&టీ సంస్థ వెల్లడించింది. పగుళ్లు ఏర్పడిన 20వ పిల్లర్, దాని పక్కన ఉన్న పిల్లర్ గేట్లను ఎత్తడంలో మాత్రం జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉందని సంస్థ నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ గేట్లను ఎత్తడం వీలు కాకపోతే వాటిని పూర్తిగా తొలగించడానికి సైతం ప్రణాళికలను రూపొందిస్తోంది. అదే సమయంలో బ్యారేజీకి దిగువన ఎగువన పేరుకుపోయిన ఇసుక మేటలను తొలగిస్తోంది. ర్యాప్ట్ కింద ఉన్న రంధ్రాలను ఇసుక, సిమెంట్తో గ్రౌంటింగ్ చేసేందుకు, షీట్ పైల్స్ ను వేసేందుకు సైతం సమాయత్తమవుతోంది. ఇక తెలుగు టెలివిజన్ రంగంలో విషాదం నెలకొంది. వారం వ్యవధిలోనే 2 సీరియల్ నటీనటులు మరణించారు.
ఒకరు రోడ్డు ప్రమాదంలో మరణించగా మరొకరు ఆ మరణాన్ని తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడడం అందరినీ విస్మయానికి గురి చేస్తోంది. తెలుగు టెలివిజన్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. త్రినయని సీరియల్ నటి పవిత్ర జయరాం రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా వారం లోపలే సీరియల్ నటుడు చందు ఆత్మహత్య చేసుకున్నారు. చందు పవిత్ర సుమారు 5 ఏళ్ల నుండి సహజీవనం చేస్తున్నారని కూడా తెలుస్తోంది. చందుకు 2015లోనే శిల్పతో వివాహమైంది. వారికి 2 పిల్లలు కూడా ఉన్నారు. చందు సీరియల్స్ లో నటిస్తున్న క్రమంలో త్రినయని సీరియల్లో సహనటి పవిత్రతో పరిచయం కాస్త ప్రేమగా మారింది. దీంతో భార్యకు దూరంగా ఉంటూ పవిత్రతో సహజీవనం చేశాడు. పవిత్రకు సైతం 2 పిల్లలు ఉండగా ఆమె కూడా తన భర్తకు దూరంగా ఉంటూ చందుతో సహజీవనం చేసింది. చందు పవిత్ర సీరియల్స్ లో బిజీగా ఉండగా గత వారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నటి పవిత్ర దుర్మరణం చెందింది. ఆ ప్రమాదంలో చందు గాయపడ్డాడు. పవిత్ర మరణం చందును తీవ్రంగా కలిచివేసింది. తీవ్ర మనస్తాపంతో డిప్రెషన్లోకి వెళ్లాడు. ఆ డిప్రెషన్ నుంచి బయటకు రాలేక శుక్రవారం అల్కాపురి కాలనీలోని అపార్ట్మెంట్లో ఫ్యాన్ కి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చందు ఆత్మహత్యపై ఆయన భార్య శిల్ప స్పందించింది. శిల్పను ప్రేమించిన చందు పెద్దలను ఒప్పించి ఆమెను 2015లో వివాహం చేసుకున్నాడు. అయితే పవిత్రతో పరిచయం తర్వాత చందు తనకు దూరమయ్యాడని శిల్ప తెలిపింది. త్రినయని సీరియల్ సమయంలోనే పవిత్ర జయరాం చందు మధ్య పరిచయం పెరిగిందని, అప్పటినుంచి కలిసే ఉంటున్నారు అని చెప్పింది. తమ మధ్య 4 ఏళ్లుగా మాటలు లేవని, ఏదైనా విషయముంటే పిల్లల ద్వారానే చెప్పిస్తుండేవారమని శిల్ప వెల్లడించింది. పవిత్రతో చందు కలిసే ఉంటున్నా తాను అభ్యంతరం చెప్పలేదని శిల్ప తెలిపింది. ఆయన సంతోషమే ముఖ్యమనుకుని తాను వాదించలేదంటుంది. పవిత్ర మరణించాక చందు తనకు కాల్ చేశారని, ఇంటికి వచ్చేయమని కూడా అడిగానని చెప్పి వెక్కి వెక్కి ఏడ్చింది. త్రినయని, రాధమ్మ కూతురు, కార్తీక దీపం 2 సీరియళ్లతో చందు బుల్లితెరకు సుపరిచితమయ్యాడు. చందు ఆత్మహత్యపై నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే పవిత్ర జయరాం మృతితో మనోవేదన చెందే చందు ఆత్మహత్య చేసుకున్నాడా లేదా ఇంకేవైనా కారణాలు ఉన్నాయా అనేది విచారణలో తేలాల్సి ఉంది. బీజేపీ ప్రధాన కార్యాలయం ముందు జైల్ బరో ఆందోళన చేపడతామని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఫైర్ అయ్యారు. తన వ్యక్తిగత సహాయకుడు బిప్లబ్ కుమార్ అరెస్ట్పై కేజ్రీవాల్ స్పందిస్తూ ఓ వీడియో సందేశం విడుదల చేశారు. ఆప్ నేతలను కేంద్రంలోని బీజేపీ సర్కార్ అరెస్టు చేస్తుందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వివాదాలు, కేసులతో ఆప్ పార్టీని అనగదొక్కలేరన్నారు. ప్రజల గుండెల్లో తమ పార్టీ స్థానం సంపాదించుకుందని తెలిపారు. ఒక్కో నాయకుడిని జైల్లో పెడితే వందలాది మంది నాయకులు పుట్టుకొస్తారని స్పష్టం చేశారు కేజ్రీవాల్. రాష్ట్రంలో రాగల 3 రోజుల పాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఆదివారం కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తోందని వెల్లడించింది. ఈ సమయంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. దక్షిణ ఛత్తీస్గఢ్ నుంచి కొమరిన్ ప్రాంతం వరకు కొనసాగిన ఆవర్తనం శనివారం తెలంగాణ, రాయలసీమ మీదుగా దక్షిణ కర్ణాటకకు చేరిందని పేర్కొంది. ఈ ఆవర్తనం సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఐపీఎల్లో ప్లే ఆఫ్లోకి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు దూసుకెళ్లింది. కీలక మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్పై 27 పరుగుల తేడాతో
గెలుపొందింది. చివరి ఓవర్ వరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్ అభిమానులను మునివేలపై నిలబెట్టింది. ఇప్పటికే 3 ప్లే ఆఫ్ బెర్తులు ఖరారు కాగా చివరి బెర్త్ కోసం చెన్నై, ఆర్సీబీ హోరాహోరీగా పోరాడాయి. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన బెంగళూరు 218 రన్స్ చేయగా లక్ష్య ఛేదనలో చెన్నై 191 పరుగులే చేయగలిగింది. సూపర్ బ్యాటింగ్కు తోడు అద్భుతమైన ఫీల్డింగ్, బౌలింగ్తో రాణించిన ఆర్సీబీ పటిష్టమైన చెన్నైను నిలువరించి ప్లే ఆఫ్లోకి ప్రవేశించింది. లీగ్ తొలి భాగంలో వరుస ఓటములతో డీలా పడ్డ బెంగళూరు చివరి 6 మ్యాచ్లను వరుసగా గెలిచి టాప్ 4లోకి ప్రవేశించడం విశేషం. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ టీ